వింటున్నారా? తెలంగాణ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ విజయానికి తోడు నిలిచే రాజకీయ చిట్కాలు వినండి. అందరూ విజయం సాధించాలి. అన్నిసార్లు ఓట్లు డబ్బుతోనా పార్టీతోనా మాత్రమే రావు. రక్త సంబంధం, మనసు సంబంధం ఉన్న చోటే నిజమైన ఓట్లు వస్తాయి. ఎన్నికల్లో గెలవాలంటే రాజకీయ శత్రువు కుట్రలను ముందుగానే ఛేదించాలి. శత్రువు వ్యూహాలు పసిగట్టినప్పుడు మాత్రమే నిజమైన గెలుపు సాధ్యం. ఎన్నికల్లో గెలవాలంటే రాజకీయ వెన్నుపోటుదారులు దగ్గరుంటే గెలుపు దూరమవుతుంది. అందుకే ముందుగా వెన్నుపోటుదారులను ప్రచారంలో దూరం పెట్టాలి. ఎన్నికల్లో మన గెలుపు ఇష్టం లేని వారే మన మీద మనకే అనుమానం కలిగేలా మాట్లాడతారు. ఓడినా గెలిచినా మన మీద ప్రేమ, నమ్మకం ఉన్న వారి సలహాలనే తీసుకోండి. విన్నారు కదా! ఆ అమ్మాయి చెప్తున్న మాటలు. ఎలక్షన్ కోసం టిప్స్ చెప్తుందనమాట. పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం. అన్ని సార్లు ఓట్లు పైసలకు పార్టీని చూసి ఎయ్యరు. రక్త సంబంధం ఉన్నవాళ్ళు నిజంగానే వస్తాయా వాటిని నమ్మొచ్చు అంటుడు. సో, రక్త సంబంధం గూడా అంటే ఆ బంధువు కుల బలం గావచ్చు అటువంటివన్నమాట అవన్నీ గూడా. అంటే మన పాలోళ్ళు గాని, అట్లా గాని వాళ్ళందరి ఓట్లయితేనే గెలుస్తాం ఈజీగా అని చెప్తుంది. ఇంకోటి రాజకీయ వెన్నుపోటుదారులని చెప్పింది. వెన్నుపోటుదారులంటే ఏం లేదండి. అవతల సైడు అవతలోనికి చేయాలనుకుంటాడు ముందే. మీ అపోజిట్ వర్గానికి చేయాలనుకుంటాడు. కానీ మీ ఎమ్మడి తిరుగుతాడు, తింటాడు, అన్నీ చేస్తాడు. వాళ్ళకి ఎప్పటిదప్పుడు ఫోన్ చేసి చెప్తుంటాడు. "అరే! పలానా ఇంటికి పోతుర్రు, పలానా వాళ్ళని అడుగుతుర్రు, పలానా విధంగా ప్లాన్ చేస్తుర్రని." సో, అతను కూడా ఏం చేస్తాడంటే, ఆహా! వీళ్ళ దానికి వీళ్ళ ప్లాన్‌కి ఇంకోటి అపోజిట్ ప్లాన్ చేసి వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తారనమాట. సో, అటువంటి వాళ్ళని దూరం పెట్టాలని చెప్తుంది. చాలా మంది ఏం చేస్తారు, మీ ఎమ్మడి ప్రచారం మీద తిరుగుకుంటూనే మీరు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చేసి జేబులేసుకొని అవతలోళ్ళకి వినిపించడం, లేకుంటే రికార్డ్ చేసి అవతలోళ్ళకి వీడియో పంపించడం. ఎన్నో హైదరాబాద్‌లో, దుబాయ్‌లో ఉన్నోళ్ళకి కూడా అటువంటివి షేర్ చేయడం చేస్తుంటారు కాబట్టి జాగ్రత్తగుండాలి. నిజంగానే అంటే ఏం చేస్తారు మొత్తం చేస్తుంటారు. చేసి మిమ్మల్ని బెదిరిస్తుంటారు. "అరే! వాడలిగిండు, వీడలిగిండు, వాడింటలేడు, వీడింటలేడు మాట. మన పార్టీ వీక్ అయితుందంటాడు." నిన్ను ఓడగొట్టాలనుకుంటే ఇంక అన్నీ రకరకాల సాకులు చెప్తుంటాడు. నిజంగా నీ కోసం పనిచేసేటోడు అవన్నీ ఏవి పట్టించుకోడు. సరే నిజంగా అలిగిండు ఒక వ్యక్తిని అలిగిండు. సో, అలిగినప్పుడు నీ ఎమ్మడి ప్రచారం చేసేటోనికి బాధ్యత ఉండాలె. అరే! వాడిని మేనేజ్ చేద్దాం, వాడిని ఒప్పిద్దాం. ఎందుకు అలిగిండు? వాని సమస్య ఏంది? అవన్నీ ఆలోచించి చేసేటోడు ఉండాలి ఎమ్మడి. గానీ వాడు అలిగిండ్రయ్యా నా నుంచి కాదు నువ్వే పోయి మాట్లాడుకోపో అంటే నీ ఓటమి కోరుకుంటున్నాడు నీ పక్కలున్నోళ్ళు అని అర్థం చేసుకోవాలి సర్పంచ్ అభ్యర్థులు గాని, వార్డ్ మెంబర్లు గాని. సో, ఆ విధంగా చేయాలని చెప్తుందనమాట ఆ అమ్మాయి. అన్ని విషయాల్లో మెయిన్ ముఖ్యంగా మీ ఎమ్మడ ఉండేవాళ్ళు ఎట్లా ప్రచారం చేస్తుర్రు? ఏం మాట్లాడుతుర్రు? కొంతమందేం చేస్తారు, అబ్బా! నిన్నటి వరకు బాగానే ఉండే గానీ, ఈరోజు మారిపోయి మొత్తం ఆళ్ళ దిక్కయిందంటాడు. గాలంతా ఆళ్ళ దిక్కుంది మనమేం చేద్దాం అంటాడు. అన్నీ గాలి మాటలు మాట్లాడుతుంటాడు. నీ గెలుపు ఇష్టం లేనోడు, నువ్వు గెలవకూడదని ఎట్టి పరిస్థితిలో కోరుకునేటోడు అన్నీ గాలి మాటలు మాట్లాడుతుంటాడు కాబట్టి, అవన్నీ నమ్మొద్దు. అటువంటి గాలి మాటలు నమ్మకుండా నిజంగానే మీ ప్రచారం మీరు మీ స్టైల్‌లో మీరు చేసుకోండి. మీరు ఏమైతే చేస్తారో కొంతమంది అనుకుంటారు, "అరే! అవతలోని మీద వ్యతిరేకత ఉంది. నేను ఈజీగా గెలుస్తా" అని. అట్లా కాదు. మీరేం చేస్తారో చెప్పి ఆహ్, ఊరి జనాన్ని ఒప్పించండి. అంటే నువ్వేం చేస్తావో చెప్పాలి. అవతలోని వ్యతిరేకత ఉందంటే ఉండొచ్చు. నీకేయాలనే రూల్ లేదు గదా! ఇంకో పర్సన్‌కేయొచ్చు. ఓట్లంటే ఒక్కరిద్దరు పోటీ చేసేది కాదు. ఊరన్నప్పుడు 10 మంది పోటీ చేస్తారు కాబట్టి, ఆ 10 మందిలో ఎవరికేస్తారో తెలవదు. నిజంగానే అవతల పార్టీ అభ్యర్థి మీద వ్యతిరేకత ఉందంటే, నీకే ఏస్తారని మాత్రం గ్యారంటీ లేదు. కాబట్టి నీవేం చేస్తావో జనానికి చెప్పాలి. కులం వైస్‌గా చెప్పు, నీ పార్టీ వైస్‌గా చెప్పు. అన్ని రకాలుగా మాట్లాడుకుంటేనే గెలుపొస్తది తప్ప, ఏదో మన పార్టీ బలముంది, మన బలముంది, లేకుంటే అవతలోడు వీకున్నాడు, అవతల పార్టీ అధికారంలో లేదు అని భ్రమలు పడితే మాత్రం ఎలక్షన్ కౌంటింగ్ రోజు సాయంత్రం 5 గంటల లోపు మీ భ్రమలన్నీ తీరిపోతాయి. సో, మనం ఇక్కడ కొన్ని వార్తలు చూస్తున్నాం. పల్లె ప్రచారం కొత్త పుంతలని చూస్తున్నామనమాట. ఉచిత హామీలు, హామీలపై బాండ్లు అంటే చాలా మంది హామీలిస్తుర్రు. ఈ హామీలు నమ్ముతారో నమ్మరో అని బాండ్ పేపర్ గూడా రాసిస్తుర్రనమాట. అట్లా రాస్తుర్రు అన్నీ ఉట్టి జోలే. ఎందుకంటే నిజంగానే చెప్తే చేసేటంత నమ్మకం ఉంటే జనం నమ్ముతారు. నువ్వు బాండ్ రాసినా రాయకున్నా జనం నమ్ముతారు. సో, అటువంటివి కొన్ని ఇక్కడ చూద్దాము. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. అభ్యర్థులు వినూత్న రీతుల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఉచితం, ఎరలు తెరపైకి వస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు కొందరు అభ్యర్థులు ఫ్రీ అంటూ గాలం వేస్తున్నారు. మరికొందరు తమ వాగ్దానాలకు సంబంధించి బాండ్లు సైతం రాసిస్తున్నడం విశేషం. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన శుక్రవారం ప్రచారం సాగిన తీరు, తాజా పరిమాణాలు కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చారనమాట. సోలార్ ప్యానెల్, డిజిటల్ స్క్రీన్. సో, సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం ఆహ్, అర్వపల్లి సర్పంచ్ అభ్యర్థి
చిల్లంచర్ల విద్యాసాగర్ ప్రత్యేకంగా సైకిల్‌కు డిజిటల్ స్క్రీన్, సోలార్ ప్యానెల్ బిగించి లైటింగ్ ఏర్పాటు చేసుకొని మరీ ప్రచారం చేస్తున్నాడు. సో, ఆయన ఫోటో అట్లా పెట్టి ఉంగరం గుర్తొచ్చింది వీళ్ళకు. అట్లా ప్రచారం చేస్తున్నాడు. ఇక్కడ ఫోటో చూడొచ్చు మనం. అతని ఫోటో అదుందనమాట. ఇంకోటేంది వీళ్ళు ఆహ్, ఒక్క నిమిషం జూమ్ చేస్తా. పెద్దగొస్తది స్క్రీను. జూమ్ చేస్తే ఆ! ఫ్రీ వైఫై, టీవీ ఛానల్స్ బాండ్ రాశి మరి. నిన్న ఒకాయన నా భార్యను గెలిపిస్తే కటింగు సేమ్ ఫ్రీగా చేస్తానంటూ ఆహ్, ఇచ్చిన హామీ చూసి స్ఫూర్తి పొందాడో ఏమో! ఒకాయన అంటే కటింగ్ షాప్ ఉన్నట్టుంది వాళ్ళకు. కటింగ్ ఫ్రీ చేస్తానట. షేవింగ్, కటింగ్ ఫ్రీ అన్నాడట. సో, దాన్ని బట్టి ఈయన ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిపిస్తే 5 ఏళ్ల పాటు గ్రామంలోని ప్రజలకు వైఫై, టీవీ ఛానల్స్ ఉచితంగా ఇస్తానంటూ బీజేపీ బలపరిచిన అభ్యర్థి వినుకోలు ధనలక్ష్మి చక్రవర్తి హామీ ఇచ్చారనమాట. ఆళ్ళ భార్య నిలబడ్డది ధనలక్ష్మి. ఆళ్ళ భర్త చెప్తున్నాడనమాట. "నీకు వైఫై ఇస్తా, టీవీ ఛానల్స్ ఫ్రీ ఇస్తా" అని. ఓకే. మరి చూడాలా గెలుస్తారా? గెలవరా? ఇవన్నీ గూడా గెలిచి రిజల్ట్ వచ్చిన తర్వాత చెక్ చేస్తా మళ్ళీ ఆన్‌లైన్‌ల. నిజంగా ఎవరు సర్పంచ్ ఎవరు గెలిచారనేది మీకు మళ్ళీ చెప్తా. సో, ఉచితంగా ఇస్తానంతో పాటు బాండ్ కూడా రాసి ఇవ్వడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారట. ఇంగా నమ్మరు అనుకున్నప్పుడు బాండ్ రాస్తాడు. ఇంకేమైనా రాస్తాడు. అభివృద్ధికి కట్టుబడతానంటూ ఇంకొకరు ఇక్కడ ఈ జంట ఏం చెప్పారో చూద్దాం. అక్రమాలకు పాల్పడితే ఆస్తి జప్తు చేసుకోవచ్చని బాండ్ పేపర్ మీ చేతిలో పెడుతున్నా అని సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం రాజగోపాల్పేట సర్పంచ్ అభ్యర్థి చేరాల చేర్యాల వాణి గ్రామ ప్రజలకు చెప్పారు. గ్రామానికి సేవకురాలుగా పనిచేస్తానని, ఏ పార్టీకో కొమ్ము కాయకుండా గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని బాండ్ పేపర్‌లో వాణి పేర్కొన్నారు. సో, ఆమె చెప్తుందనమాట. ఎలాంటి అవినీతి చేయను. ఒకవేళ చేస్తే నా పదవి మొత్తం తీసేయొచ్చు అనే విధంగా చెప్తుందన్నమాట. ఏ పార్టీకి సంబంధం లేకుండా కొంతమందుంటారు. మా పార్టీకి ఓటేస్తేనే నీకు ఆ పనులు ఇస్తాం, ఈ పనులు చేస్తామని ఇట్లాంటి బేకార్‌గాళ్ళని నమ్మొద్దని చెప్తుందన్నమాట. ప్రజలన్నప్పుడు వాళ్ళ ఇష్టమున్న పార్టీకి ఓటేస్తారు. వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటదంటే సర్పంచ్‌కి ఓడిపోయినోడిని ఎంపీటీసీ గెలిపిస్తారు. ఎంపీటీసీకి ఓడిపోయినోడిని సర్పంచ్ గెలిపిస్తారు. వాళ్ళది దయాగుణం అన్నమాట. జాలిగుణం. ప్రజలనేది ఎప్పుడు ఒకటే పార్టీకేస్తే ఇంక ప్రభుత్వాలేం మారవు. గతంలో చంద్రబాబు నాయుడు 2000 సంవత్సరంలోనే విజన్ 2020 అంటే 20 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్నాడు. ఆయన ఉన్నాడా? 2004కే దింపేసిర్రు. ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి దింపేసిర్రు. సో, ప్రజలు ఇష్టమున్నదికి ఓటేస్తారు. నాయకునికి పార్టీ కావాలి గానీ ప్రజలకు పార్టీ అవసరం లేదు. ప్రజలు సందర్భానుసారం వివిధ పార్టీలకు ఓటేస్తారు. వాళ్ళకు ఆ సందర్భంలో ఓకే అనుకుంటే గెలిపిస్తారు. లేదంటే ఇంకో పార్టీకి ఓటేస్తారు. సో, అపోజిషన్‌లోని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడతారు. అధికారంలో తీసుకుపోయి అపోజిషన్‌లో కూర్చోబెడతారు. అటువంటి గొప్ప శక్తి ప్రజలకుంది. నిజంగా అదే ప్రజాస్వామ్యం. అది ఆ శక్తి గాని లేకుంటే ఈ రాజకీయ నాయకులు ఆడిందే ఆట, పాడిందే పాట అయితుంటే సో, ఇంకొకటి ఇక్కడ చూడొచ్చు. 100 రోజుల్లో అన్నీ లేకుంటే రాజీనామా. పంచాయతీ ఎన్నికల్లో హామీలను సర్పంచ్‌గా గెలిచిన తర్వాత 100 రోజుల్లో నెరవేర్చకుంటే పదవికి రాజీనామా చేస్తానంటూ అభ్యర్థి బాండ్ పేపర్ రాసిండు. ఇది ఉట్టి జోలే అంతా. ఆయన గెలిచేది లేదు, చేసేది లేదు గానీ 100 రోజుల్లో అన్నీ చేస్తాడు. 100 రోజుల్లో నువ్వు సర్పంచి ప్రమాణ స్వీకారం చేసి నీ బ్యాంక్ అకౌంట్ తీసే వరకే 100 రోజులు దాటుతది. అన్నీ ఉట్టి జోలే అవన్నీ. ఇక్కడ ఇంకోటి చూడొచ్చు. పొంగులేటి స్వగ్రామం మళ్ళీ అంతా ఏకగ్రీవం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండు కదా! ఖమ్మం జిల్లాలో మన రెవెన్యూ శాఖ మంత్రి. సో, ఆళ్ళ ఊరు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం అనే గ్రామం వాళ్ళది. సో, ఆ గ్రామ పంచాయతీ మళ్ళీ ఏకగ్రీవం అయిందనమాట. ఇంతకుముందు దాదాపు 25 సంవత్సరాలుగా గూడా ఏకగ్రీవంగా అయితుందట. ఈసారి వార్డులు ప్లస్ సర్పంచ్ మొత్తం గూడా ఏకగ్రీవం ఉప సర్పంచ్‌తో సహా అన్నీ చేసిరని వార్త ఇచ్చిరనమాట. నిన్న వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నట్టుంది. పొంగులేటి మహేందర్ రెడ్డి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో గ్రామస్తులంతా సర్పంచ్‌గా వెంకటేశ్వరరావుతో పాటు 10 మంది వార్డు సభ్యులను ఎంపిక చేశారు. పోటీకి అంటే ఎవడు గెలవడు కాబట్టి ఏకగ్రీవంగా పద్ధతి పోతుర్రనమాట. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో అన్న డబ్బు చాలా విపరీతంగా ఉంది కాబట్టి పోటీ చేస్తే ఎవరినైనా ఓడిస్తాడని భయం. సో, అందుకనే వాళ్ళు ఏకగ్రీవంగా పోయిర్రనమాట. అన్నీ ఏ అన్నీ ఏకగ్రీవమే. ఇంకోటి చూస్తాము జనగామ జిల్లా నర్మెట మండలం సూర్యబండ తండా గ్రామ పంచాయతీ పరిధిలో 8 వార్డులకు గాను ఒకటి నుంచి 3 వార్డులకు ఒక్కో నామినేషన్ దాఖలు కాగా, ఈ 3 వార్డులు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 5 వార్డులకు 12 మంది నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఒకరు అభ్యర్థి కుల ధృవీకరణ పత్రం ఎస్టీ జతపరచలేదు. మరో 6 ప్రకటనదారు అభ్యర్థి సంతకాలు చేయడంతో
చేయడంతో ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఓకే. ఓకే. అంటే వీళ్ళు సర్పంచ్ ఏకగ్రీవమైంది తండల్ల. సూర్యాపేట తండల. సో, వార్డులు గూడా 3 వార్డులు ఫస్ట్ అయినాయి. 8 వార్డులంటే 3 వార్డులయినాయి. 5 వార్డులకు 12 మంది పోటీ చేస్తే చాలామంది ఎస్టీలకేందంటే కులం సర్టిఫికేట్ పెట్టాలి. ఆ సర్టిఫికేట్ ఇవ్వలేదంట. ఇంకోటి ప్రపోజల్ గూడా చేయకుండా క్యాండిడేటే సంతకం చేసినందుకు రిజెక్ట్ అయినాయట. సో, రిజెక్ట్ అయినందుకు మొత్తం ఏకగ్రీవం చేసిర్రు. ఇది ప్లాన్ చేసిర్రా మరేందో తెలవదు. నిజంగానే అధికార పార్టీ తలుచుకుంటే ఆళ్ళని రిజెక్ట్ చేయాలంటే కూడా రిజెక్ట్ చేయొచ్చు. మస్తు చేసిర్రు ఇంతకుముందు ఎలక్షన్‌లలో. ఇప్పుడు గూడా మరి చేసిర్రా ఏందో గాని నేనైతే అవన్నీ వాళ్ళు తప్పులు రాసినందుకే రిజెక్ట్ అయినా అని నమ్ముతున్నా. అట్లా గూడా చేయొచ్చు. ఇంకోటి కార్ల కాన్వాయ్‌తో హల్చల్. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్‌లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రవి యాదవ్ హల్చల్ చేశాడు. శుక్రవారం తన మద్దతుదారులతో కలిసి మహమ్మద్ నగర్ నుంచి కౌడిపల్లి వరకు 22 ఫార్చునర్ కార్లతో పాటు మరికొన్ని కార్లతో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. ఇది మండలం సర్పంచ్‌కే ఫార్చునర్ కార్లతోనే పోయిండంటే ఈయన ఎవరికో బినామీ అయ్యుంటాడు పక్కా. అన్ని డబ్బులుండబట్టే 22 కార్లు ఫార్చునర్ కార్లు తిరుగుతున్నాయంటే ఇంగ అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రధానంగా మనం చూస్తున్న వార్త గ్రామ పంచాయతీలో. సో, అన్ని జాగ్రత్తలు తీసుకొని నిజంగానే చాలామంది కోరుకుంటారు ఒక్కసారైనా గెలవాలా మన ఊరు సర్పంచ్ అని. అందులో ఏమొచ్చేది గానీ కోరిక, బలమైన కోరిక. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసుంటారు. ఎమ్మెల్యే ఓట్లప్పుడు, ఎంపీ ఓట్లప్పుడు ఇంక రాజకీయమే జీవితం అని బతుకుతున్న చాలా మందికి గూడా ముగ్గురు వీళ్ళు తీసేసినందుకు ఇప్పుడు చాలా మందికి అవకాశం వచ్చింది. ఇద్దరు పిల్లల నిబంధన చంద్రబాబు నాయుడు పెట్టిన 95ల. సో, ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ 2025లో తీసిండు. అంటే దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఆ రోల్‌ని ఎత్తేసిండు. ఎత్తేసినందుకు చాలా మందికి కొత్త కొత్త వారికి అవకాశాలొచ్చినాయి. వార్డ్ మెంబర్‌లుగా, సర్పంచులుగా. సో, అటువంటి వారికి నిజంగానే చాలా మందికి ఏజ్ 60, 50, 60 ఏళ్ళు ఉన్నోళ్ళకి కూడా ఒక అవకాశం ఇస్తే వాళ్ళు కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అరే! మన ఊరు మనకు ఇంత కష్టపడ్డందుకు ఫైనల్‌గా ఒక అవకాశం వచ్చిందని. అటువంటి వారికి గూడా యువత అంతా గూడా సహకరించండి. ఎందుకంటే భవిష్యత్తులో మీకు గూడా అవకాశాలొస్తాయి. మస్తు అవకాశాలొస్తాయి. అటువంటివొచ్చినప్పుడు మీరు వాళ్ళని అడగొచ్చు. పోయినసారి మీకు జేసినాం గదన్నా! మాకు జేయాలా ఈసారి అని మీరు అడిగి మీరు గెలిచే అవకాశం ఉంటది గాబట్టి ఉట్టిదానికి బదనాం గావద్దు. ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయితది. 2, 3 రోజుల ముందే డిసైడ్ అయ్యుంటరు. ఎవనికేయాలి, ఏం జేయాలనేది ఓట్లు. మందును జూసి, పైసలను జూసి ఏమెయ్యరు. మంచితనాన్ని జూసి కులం కంటే గుణం మిన్న. సో, మతం కంటే మానవత్వం మిన్న గాబట్టి గుణవంతునికే ఓటేసి గెలిపిస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. ఆహ్, మా ఛానల్ తరపున గూడా నిజంగా ఇటువంటి కుట్రలనన్నీ ఛేదించి మీరందరూ గూడా మా ఛానల్ జూడొచ్చు మీరు మంచి రాజకీయ టిప్స్ కావాలంటే. ఆ టిప్స్ చూసి ఫాలో అయ్యి నిజంగా మంచిగా గెలవాలని మేము కోరుకుంటున్నాం. మీ అందరికి గూడా విజయలక్ష్మి వరదించాలని.